అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో ఆలస్యం చేయకుండా విందాం. ఆఫీస్ నుంచి వస్తూనే ఆద్య, అబ్బబ్బా! ఇక నా వల్ల కాదు. రోజు ఇన్ని పనులు ఒంటి చేత్తో చేయలేకపోతున్నాను. ఒకవైపు ఇంటి పనులు, మరోవైపు పిల్లలు, ఆఫీసు, ప్రాణం పోతుంది. ఇంకా నా వల్ల కాదని ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఉదయం ప్లే స్కూల్లో దించి వెళ్ళిన తన ఇద్దరి పిల్లల్ని వెంట తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చుని అప్పటికే ఆఫీస్ నుంచి వచ్చి టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాం చూస్తున్న భర్తకేసి కోపంగా చూస్తూ నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేయకపోతే పిల్లల్ని ప్లే స్కూల్ నుంచి తీసుకురావచ్చు కదా, ఈ పని కూడా నేనే చేయాలా అని అడిగింది ఆద్య తన భర్త రామ్ని విసుగ్గా. అందుకు రామ్, నువ్వు వచ్చేదాకా నేనొక్కనే పిల్లల్ని చూసుకోవాలంటే నాతో అయ్యే పని కాదు ఆద్య. చాలా గొడవ చేస్తారు. అసలే ఆఫీస్ నుండి అలసిపోయి వస్తాను. మళ్ళీ రాగానే పిల్లల్ని చూసుకోవాలంటే నా వల్ల కదా, నీకు తెలుసు కదా. అయినా ఇప్పుడు ఏమైందని నీకు ఆఫీస్ నుంచి రావడానికి ఆలస్యమైనా పిల్లల్ని ప్లే స్కూల్లోనే ఉండవమని వాళ్ళతో ముందే మాట్లాడాం కదా, అందుకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తున్నాం కదా ఆద్య అన్నాడు రామ్. అందుకు ఆద్య పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు అడిగినంత డబ్బు కడుతున్నా పిల్లల్ని వాళ్ళు సరిగా చూడట్లేదు. ఉదయం పెట్టిన బాక్స్లో అన్నం పండ్లు పూర్తిగా తినిపించకుండానే అలాగే సాయంత్రం నాకు రిటర్న్ చేస్తున్నారు. ఇదేమిటి అని అడిగితే ఎంత ప్రయత్నించినా మీ పిల్లలు తినమని మారం చేస్తున్నానని చెప్తున్నారు. ఎందుకు తినరు? వాళ్ళకి అంత ఓపిక లేక పిల్లల మీదే అబద్ధాలు చెప్తున్నారు. ఇలా అయితే ఎలా? పిల్లలకి సరైన పోషణ లేకుంటే వారు ఎలా పెరుగుతారు? ఆఫీస్ నుంచి వచ్చాక నాకు పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేయటం అంటే నా వల్ల కావట్లేదు అంది ఆద్య. అంటే ఏంటి నీ ఉద్దేశం అడిగాడు రామ్. ఇంకే ఉంది, ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను. మన పిల్లల్ని నేనే దగ్గరుండి చూసుకున్నట్టుంటుంది అంది ఆద్య. భార్య మాటలకి రామ్కి నెత్తిన పిడుగు పడ్డట్టయి. ఏమిటి, ఉద్యోగం మానేస్తావా? అదేంటి, నువ్వు జాబ్ చేస్తానంటేనే కదా లోన్ తీసుకుని ఫ్లాట్ కొన్నది. నా జీతం అంతా లోన్కి పోయినా నీ జీతం డబ్బులతో ఇల్లు గడుస్తుంది అనుకుంటే ఉన్నట్టుండి నువ్వు ఉద్యోగం మానేస్తానంటావేంటి అడిగాడు రామ్. మరేం చేయమంటారండి? పిల్లల ఆల్నా పాలనా చూసుకోవడానికి ఎవరైనా ఉంటే నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేక ప్లే స్కూల్లో వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళేమో డబ్బు తీసుకుంటున్నారు కానీ పిల్లల్ని సరిగా చూడటం లేదు. ఆఫీస్ అయ్యాక వచ్చి ఇంటి పని చేసుకుంటూ మరొక వైపు పిల్లల్ని చూసుకోవాలంటే నా వల్ల కావట్లేదు. అందుకే అలా అన్నాను అంది ఆద్య. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉన్నట్టే ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆలోచిద్దాం ఆద్య. అంతేకాని తొందరపడి ఉద్యోగం మానేస్తా అని మాత్రం అనుకో. ఇప్పుడున్న పరిస్థితిలో మనిద్దరం ఉద్యోగం చేస్తేనే ఏ బాధ లేకుండా హాయిగా ఇల్లు గడుస్తుంది. పోనీ ఒక పని చేస్తే పిల్లల్ని ఇంటి పనులు చూసుకోవడానికి ఎవరైనా ఒక పని మనిషి చూద్దాం. పిల్లల్ని చూసుకోవడానికి ప్లే స్కూల్లో కడుతున్న డబ్బులు పనవడకిస్తే సరిపోతుంది. ఏమంటావు అడిగాడు రామ్. అందుకు ఆద్య, నీ ఆలోచన బాగానే ఉంది రామ్. కానీ ఆ వచ్చిన వాళ్ళైనా పిల్లల్ని సరిగా చూస్తారా అడిగింది అనుమానంగా. ఎందుకు చూడరు? డబ్బులు తీసుకుంటారు కదా. ఒకవేళ మన మనకు నచ్చకపోతే మాన్పించి ఇంకొకరిని పెట్టుకుందాం. ఇవాళ రేపు పనివాళ్ళు కరువుపోయారా అన్నాడు రామ్. సరే, ఆ పనితో త్వరగా చేయండి, చాలా ఇబ్బంది అవుతుందంటూ ఆద్య సోఫా నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళింది పిల్లలకి పాలు వేడి చేసి తీసుకొస్తానని. అలా ఓ 3-4 రోజులు గడిచాక తెలిసిన వాళ్ళకి చెప్పి ఉంచడంతో ఒక పనావిడ దొరికింది. పిల్లల్ని ఇంటి పనులు చూసుకోవడానికి 8,000 అడిగింది. విషయం తెలిసి ఆద్య, అమ్మో 8,000, ప్లే స్కూల్లో ఇద్దరి పిల్లకు నెలంతా డబ్బు కట్టలేదు అంది రామ్తో. అందులో పిల్లల్ని సరిగ్గా చూడటం లేదనే కదా ఆద్య, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం లేకపోయినా
ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడానికి, ఇంట్లో పనులని చేయడానికి ఒక పనావిడని చూడాలనుకుంది. అంతకన్నా తక్కువ డబ్బులకి పనిలోకి ఎవ్వరూ రారు కానీ ఏదో కొన్ని రోజులు నడవనివ్వు అన్నాడు రామ్. అలా మొదటి రోజు పనిలోకి వచ్చిన ఆవిడకి ఆద్య పిల్లల గురించి, ఇంటి పనుల గురించి అన్ని జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళింది. ఆ వచ్చిన పనావిడ ఓ వారం రోజులు పనిలోకి బాగానే వచ్చినా ఆ తర్వాత ఏదో ఒక పని ఉందని చెప్పి మధ్య మధ్యలో పనిలోకి రావటం మానేసింది. తను రాని రోజు పిల్లల బాధ్యత ఎవరికి అప్పగించాలో ఆద్య రాములకి అర్థం కాలేదు. అంతకుముందంటే ప్లే స్కూల్లో దించి వెళ్ళేవారు. ఇప్పుడు అది కూడా లేదు. అలా పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తూ ఇబ్బంది పడుతున్న ఆద్య ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక భర్తకి కాఫీ ఇచ్చి తను తాగుతూ ఇలా ఇబ్బందులు పడుతూ ఉద్యోగానికి వెళ్ళే కంటే మనం ఒక పని చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు అంది ఆద్య. ఏంటది అడిగాడు రామ్. ఎలాగో మీ అమ్మ ఊళ్ళో ఒక్కతే ఉంటుంది కదా, తనని మన ఇంటికి తీసుకొస్తే పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనిలో నాకు సహాయంగా ఉంటుంది కదా అంది ఆద్య. భార్య మాటలకి రామ్, ఒకప్పుడు అమ్మ మన దగ్గరికి వస్తానన్నప్పుడు నువ్వేమన్నావో గుర్తులేదా ఆద్య? అలాంటిది అమ్మని ఇప్పుడు రమ్మని ఎలా అడగరం అన్నాడు రామ్. అందుకు ఆద్య, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అత్తయ్య పిల్లల్ని చూసుకుంటే తప్ప నేను పిల్లల్ని వదిలి ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు అని బదులిచ్చింది ఆద్య. భార్య మాటలకి రామ్కి కోపం వచ్చింది. మాట్లాడితే ఉద్యోగం మానేస్తానంటావేంటి? ఇద్దరం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకునే కదా నువ్వు ఉద్యోగంలో చేరింది. లోన్ తీసుకుని నేను ఈ ఫ్లాట్ కొన్నది అన్నాడు రామ్. అవును, మరి ఇప్పుడు ఇబ్బంది అవుతుంటే నేను మాత్రం ఏం చేయగలను? అయినా ఒకసారి వెళ్ళి మీ అమ్మని రమ్మని అడిగితే వచ్చిన నష్టం ఏంటి అంది ఆద్య కోపంగా. సరే చూద్దాంలే అన్నాడు రామ్. అలా వారం రోజులు గడిచాక పని మనిషి ఒక రోజు వచ్చి ఒకరోజు మారటంతో రామ్ కూడా అప్పుడప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో ఇక విసుకొచ్చి ఆద్య చెప్పింది కరెక్టే, అమ్మ వస్తే మా ఇద్దరికి ఎటువంటి సమస్యలు ఉండవు. అమ్మకి నేనంటే చాలా ఇష్టం, తప్పకుండా వస్తుంది. రేపు ఆదివారమే కదా, ఆఫీస్కి ఎలాగో సెలవు, వెళ్ళి అమ్మని వెంట పెట్టుకుని రావాలి అనుకున్నాడు రామ్. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యి పడుకున్నాక రామ్కి ఇంతకీ నిద్ర రాలేదు. నిజంగా నేను ఎంత స్వార్థపరుణ్ణి. చిన్నప్పటి నుంచి నాన్న లేకున్నా అమ్మ నాకు నాన్న లేని లోటు ఏమాత్రం తెలియకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసి నాకు చెల్లికి చదువు చెప్పించి ఈ స్థాయికి చేరుకులా చేస్తే అమ్మ గురించి ఒక్కరోజైనా, కేవలం ఒక్కరోజైనా ఆలోచించాను నేను. నా పనుల్లో పడి కనీసం ఎలా ఉన్నావమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక్క ఫోన్ చేసి అడిగానా? నాలో ఎంత స్వార్థం పెరిగిపోయింది. ఇప్పుడు కూడా మా స్వార్థానికి ఆలోచించే అమ్మని మా ఇంటికి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది కానీ లేకుంటే ఇప్పటికీ అమ్మని తీసుకురావాలనే ఆలోచన నాకు వచ్చి ఉండేది కాదేమో అనే ఆలోచనతో సతమతమవుతున్న రామ్ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాడు. రామ్ తల్లిదండ్రులు మాధవయ్య శకుంతల దంపతులు. మాధవయ్య ఊళ్ళో తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మాధవయ్య శకుంతల దంపతులకు 2 సంతానం, కొడుకు రామ్, కూతురు శ్రావణి. పిల్లకి 5 ఏళ్ల వయసున్నప్పుడే మాధవయ్య అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్లో కన్నుమూశాడు. తమది మధ్యతరగతి సంవత్సరమే అయినా పిల్ల పాపాలతో సంతోషంగా సాగిపోతునుకున్న తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని శకుంతల ఎప్పుడూ ఊహించలేదు. పిల్లల్ని చూసి భర్త ఇక లేని చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదని తనకి తాను ధైర్యం చెప్పుకుంది. చిన్నప్పుడే శకుంతలకు చదువు మీద ఉన్న మక్కువతో తల్లిదండ్రులు ఒప్పించి ఆ రోజుల్లోనే ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా మంచి సంబంధం రావడంతో శకుంతల తండ్రి ఆడపిల్లకి ఇంతకన్నా పెద్ద చదువులు ఎందుకమ్మా అని కాలేజీ మాన్పించేసి పెళ్లి జరిపించాడు. భర్త కాలం చేయడంతో పిల్లల్ని పెంచి పోషించడం కష్టమైంది శకుంతలకి. పొలం ఉన్న
వ్యవసాయ పనుల్లో పెద్దగా అనుభవం లేకపోవడంతో పొలాన్ని ఊళ్ళో తెలిసిన వాళ్ళకి కౌలుకిచ్చి ఊళ్ళో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది శకుంతల. అలా వచ్చే జీతంతో తన ఇద్దరి పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసింది. 10వ తరగతి వరకు ఇద్దరు పిల్లల్ని తను టీచర్గా పనిచేసే స్కూల్లో చదివించి పై చదువులకి రామ్ని శ్రావణ్ని పట్నం పంపించింది. అలా రామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. శ్రావంతి పీజీ పూర్తవగానే ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసింది. కొడుకు చదువుకి కూతురు పెళ్లికి ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్మేసింది శకుంతల. అప్పులన్నీ పోను ఓ 2 లక్షల రూపాయలు మిగలడంతో వాటిని బ్యాంకులో వేసి వాటి నుంచి వచ్చే వడ్డీకి తోడు సాయంత్రం పూట రోజు పిల్లకి ట్యూషన్ చెప్తూ కాలం వెళ్ళదీస్తుంది. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న రామ్కి కూడా పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకు శకుంతల సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. విషయం రామ్కి తెలిసి కాలేజీ ఇచ్చే రోజుల్లో నాతో పాటు చదువుకున్న ఆద్య అనే అమ్మాయిని ఇష్టపడ్డానని తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా చెప్పాడు. అందుకు శకుంతల కొడుకు ఇష్టాన్ని కాదనలేక సరే అని పెళ్లి జరిపించింది. శకుంతల తన కోడల ఆద్యని కూడా తన కూతురు శ్రావణ్లాగే చూసుకున్నా శ్రావణి మాత్రం అత్తగారితో అంతంత మాత్రంగానే ఉండేది. పండగలకి సెలవులకి రామ్ హైదరాబాద్ నుంచి తన ఊరికి వచ్చిన ఆద్య శకుంతలతో అంటి ముట్టినట్టుగానే ఉండేది. అలా రామ్కి పెళ్ళైన సంవత్సరానికి ఒరే నాన్న రామ్, ఒక్కదాన్నే ఊళ్ళో ఉండి నేనేం చేయనురా, నేను మీతో వచ్చేస్తాను, రేపు మీకు పుట్టబోయే పిల్లల్ని చూసుకుంటూ ఆనందంగా గడపనుందిరా అడిగింది శకుంతల. రామ్కి కూడా ఎప్పటి నుంచో తల్లిని తనతో తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండటంతో నేనే నిన్ను నా దగ్గర రమ్మని అడుగుదామనుకుంటున్నానమ్మా, ఈలోగా నువ్వే అడిగేశావు, సరే వెళ్దామమ్మా అన్నాడు రామ్. తల్లి కొడుకులు మాట్లాడుతుండగా ఆది విని ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు, ఏంటి మీ అమ్మని మనతో తీసుకురానికి రెడీ అవుతున్నట్టున్నావు, ఆవిడకి ఇక్కడ ఏం తక్కువైందని, ఇల్లు ఉంది, చక్కగా ట్యూషన్ చెప్పుకుంటూ తన పాటికి ఎంతై ఇక్కడే ఉండలేక రమ్మని అడుగుతావేంటి, కొత్తగా పెళ్ళైన వాళ్ళం, తను మనతో పాటు ఉంటే మనకి ప్రైవసీ ఏముంటుంది, ఇంకొన్ని రోజులు పోయాక తీసుకెళ్తానని చెప్పండి, అసలే సిటీలో ఖర్చులు ఎక్కువ, నాకు ఇంకా ఉద్యోగం కూడా రాలేదు, మీ ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవాలి, అందుకని నా మాట విని మీ అమ్మని ఇక్కడే ఉండనివ్వండి అంటంతో రామ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు హైదరాబాద్కి బయలుదేరుతూ, అమ్మ మేమిద్దరమే కదా అని సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను, కాస్త పెద్ద ఇల్లు తీసుకున్నాక నేను తీసుకెళ్తాలే అనటంతో ఎంతో ఆశగా కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకుంటే శకుంతల మనసు రామ్ మాటలకి చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక సరే నాన్న నీ ఇష్టం అని అనటంతో రామ్ తన భార్యను తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పండగలకి సెలవులకి కొడుకు కోడలు వచ్చినా ఆ విషయం గురించి శకుంతల వాళ్ళని ఎప్పుడూ అడగలేదు. రాము కూడా తల్లిని తీసుకెళ్ళను లేదు. కొడుకుకి పెళ్ళైన 2 సంవత్సరాలకి కోడలు తల్లి కాబోతున్న విషయం తెలిసి సంతోషం పట్టలేక కోడల్ని చూడటానికి శకుంతల హైదరాబాద్కి వెళ్ళింది. వారం 10 రోజులుండి కోడలికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలనుకుని సంతోషించిన కోడలు ప్రవర్తన వల్ల శకుంతల అన్ని రోజులు ఉండకుండానే ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కోడలు డెలివరీ అయిందని తెలిస్తే వెళ్ళి చూసి రావటం తప్ప మళ్ళీ ఎప్పుడు కొడుకింటికి వెళ్ళింది లేదు. ఇంతలో ఏంటి రామ్ అప్పటి నుంచి అటు ఇటు కదులుతున్నావు, ఇంకా నిద్రపోలేదా అని ఆద్య రామ్ని అనటంతో గతం నుంచి తేరుకుని, లేదాద్య ఎందుకో నిద్ర రావట్లేదు, రేపు ఊరికి వెళ్ళి అమ్మని రమ్మని అడగాలంటేనే అదిలో అనిపిస్తుంది అన్నాడు. అందులో అంతగా ఆలోచించడానికి ఏముంది, అంతకుముందే మీ అమ్మగారు మన దగ్గరికి రావడానికి సిద్ధమయ్యారు కదా, ఎప్పటికైనా మన దగ్గరికి రాక మరెక్కడికి వెళ్తుంది, మీరు పిలవాలే కానీ అత్తే తప్పకుండా వస్తుంది, అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా నిద్రపోండి, అమ్మయ్య రేపటి నుంచి నాకు ఈ కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకుంటూ ఆద్య హాయిగా నిద్రలోకి జారుకుంది.
అలా మరుసటి రోజు ఆఫీస్కి సెలవు కావడంతో రామ్ ఊరికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తర్వాత బస్సు దిగి ఇంటికి చేరుకున్నాడు. రామ్ వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉండటం గమనించి, అదేంటి ఇంటికి తాళం వేసింది, అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది, ఫోన్ చేసి రావాల్సింది ఉండే అనుకుంటూ తల్లికి ఫోన్ చేసి చూస్తే కలవటం లేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే 2 నెలలుగా మీ అమ్మ ఇక్కడ ఉండట్లేదు కదా రామ్, నీకు తెలీదా అని తల్లి ఉండే అడ్రస్ చెప్పడంతో రామ్ వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. రామ్కి అక్కడి వాతావరణం చూశాక అది చిన్న పిల్ల అనాథ ఆశ్రమం అని అర్థమైంది. ఇది ఓల్డేజ్ హోమ్ కూడా కాదే, అమ్మ ఇక్కడ ఎందుకుంటుంది, ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళకి అమ్మ అబద్ధం చెప్పిందా, ఎందుకైనా మంచిది ఓసారి ఇక్కడ ఆఫీస్ వాళ్ళు అడిగితే తెలుస్తుంది కదా, ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో అని రామ్ ఆశ్రమం ఆఫీస్లో అడిగాడు. ఇక్కడ శకుంతల అని ఒక ఆవిడ ఉండాలి, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు అని. అందుకు వాళ్ళు, శకుంతల ఆవిడ ఏం చేస్తుంటారు అని ఆఫీస్లో ఉన్నవాళ్ళు రామ్ని ఎదురు ప్రశ్న వేయడంతో రామ్కి ఏం అడగాలో అర్థం కాలేదు. ఒకవేళ టీచర్గా పనిచేస్తున్న ఆ శకుంతలనా అని తిరిగి ఆఫీస్ రూమ్లో ఉన్న వ్యక్తి అడిగితే, అంటే అమ్మ ఇక్కడ టీచర్గా పనిచేస్తుందా, ఒకవేళ ఆవిడ మా అమ్మాయి అయి ఉంటుందా అనుకుని, అవునండి శకుంతల టీచర్ని కలవాలి అడిగాడు రామ్. సరే కూర్చోండి పిలుస్తానని చెప్పిన 5 నిమిషాలకి శకుంతల అక్కడికి వచ్చింది. నువ్వేంట్రా ఇక్కడ అని రామ్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది శకుంతల. నా సంగతి పక్కన పెట్టు, నువ్వేంటం ఇక్కడ, నీకోసం ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్నావని చెప్పారు, నువ్విక్కడ ఏం చేస్తున్నావమ్మా అడిగాడు రామ్. అందుకు శకుంతల, నేనా, నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నారా, 2 నెలల క్రితం తల్లిదండ్రులు కోల్పోయి ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు, వాళ్ళకి చదువు చెప్పడానికి ఒక టీచర్ కావాలని ప్రకటన ఇవ్వడంతో నాకున్న అనుభవం కొద్దీ వచ్చి వీళ్ళని కలిశాను. జీతం పెద్దగా ఇవ్వలేమన్నారు, మీరు ఇచ్చిన నేను తీసుకోను, పిల్లలకి నా వంతు సహాయాన్ని అందించగల తృప్తి నాకు చాలన్నాను. భోజనం వసతి అంతా ఈ ఆశ్రమం వాళ్ళే కల్పించారు. ఉదయం మధ్యాహ్నం రోజు 2 గంటల పిల్లలకి పాఠాలు చెప్తూ వాళ్ళతో ఇక్కడ హాయిగా గడిపేస్తున్నాను. నాకు ఇప్పుడు ఒంటరిగా ఉండనే భావన లేదు, పైగా అమ్మ నాన్న లేని పిల్లలకి సహాయపడుతున్న భావన చాలా తృప్తిగా ఉందిరా అంది శకుంతల. ఇంతకు పిల్లలిద్దరు ఎలా ఉన్నారు, కోడలు బాగుందా అడిగింది శకుంతల. బాగున్నారమ్మా అని చెప్పి తనని ఎలా అడగాలో తెలియక, అంటే అమ్మా నువ్వు ఇక ఇక్కడే ఉండాలనుకుంటున్నావా, అయినా ఈ వయసులో నీకు ఇవన్నీ ఎందుకమ్మా అడిగాడు రామ్. అందుకు శకుంతల, అవునరా, ఇక మీదట నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే ఇలాగే గడపాలనుకుంటున్నాను. నేను ఇక్కడ చేరేటప్పుడు ఇక్కడ వాళ్ళని అడిగాను, ఈ వయసులో నేను ఇక్కడ చేరుతున్నాను, ఒకవేళ రేపు నాకు వయసు అయిపోయి శరీరం సహకరించినాడు మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సిందేనా అని అడిగితే, లేదండి, ఒంట్లో ఓపిక ఉన్న రోజులు ఈ అనాథ పిల్లకి సేవ చేయండి, ఆ తర్వాత మీ పూర్తి బాధ్యత ఈ ఆశ్రమం వాళ్ళదే, అందుకే ప్రకటనలో కూడా ఎలాంటి బాధ్యత లేని వాళ్ళు మాత్రమే సంప్రదించగలరని ఇచ్చామన్నారు. ఇంకా నాకేం బాధ్యతలున్నారా, మీ ఇద్దరిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేసేశాను, నా బాధ్యతలన్నీ తీరిపోయాయి, మీ దాన్ని మీరు బ్రతుకుతున్నారు, నా దానిని బతకాలని ఈ నిర్ణయం తీసుకున్నాను, అయినా సహాయం చేయని మనసుండాలి కానీ వయసుతో పనేముందిరా అంది శకుంతల. అంటే అమ్మ, అది నేను ఆద్య ఇద్దరు ఉద్యోగం వెళ్తూ పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది, నీకు ఎలాగో వయసు అయిపోతుంది, వాళ్ళని చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటావని నా వెంట తీసుకెళ్దామని వచ్చానమ్మా అన్నాడు మెల్లగా. కొడుకు మాటలకి శకుంతల, ఏరా నీకు అవసరం పడితే కానీ ఈ అమ్మ గుర్తు రాలేదా, ఒకప్పుడు నా కొడుకు కోడలు వాడి పిల్లలతో ఉండాలని ఆశపడ్డా, అందుకు నువ్వు కుదరదు అన్నావు, ఇప్పుడు ఈ అమ్మ నీ దగ్గర ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, కానీ అందుకు అవకాశం లేదా రామ్, నేను బ్రతికున్న రోజులు నా జీవితాన్ని ఈ అనాథ పిల్లలకి అంకితం చేశాను అన్నట్టు మర్చిపోయినరా, ఉండు ఇప్పుడే వస్తానని శకుంతల తన గదిలోకి వెళ్ళి ఏవో కొన్ని పేపర్లు తెచ్చి కొడుకు చేతికి అందించింది. రామ ఆ పేపర్లు తన చేతిలోకి తీసుకుంటూ ఏంటని చూశాడు. నా తదంతా వీళ్ళు నీకు చెందలే వీళ్ళమా రాశాను, తనకు సంబంధించినవి ఈ పేపర్లో, బ్యాంకులో నా అకౌంట్లో 2 లక్షలు తప్పితే నా దగ్గర ఏమీ లేవు, వాటిని నా తర్వాత ఈ అనాథ పిల్లలకు చదువులకు ఉపయోగపడే రాశానంది శకుంతల. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, నేను ఆశ వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు సంతక పెట్టిన అగ్రిమెంట్ని
క్యాన్సిల్ చేపించి నేను నాతో తీసుకెళ్తాను రా అమ్మా అడిగాడు రామ్. లేదురా, అంత పని చేయకు. నేను నీతో రాలేను. నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యేసరికి నాకు వయసు అయిపోతుంది. అప్పుడు ఇలాంటి అవకాశం నాకు రమ్మన్న రాదు. ప్లీజ్ నన్ను ఇక్కడే ఇలాగే వీళ్ళ మధ్య సంతోషంగా ఉండనివ్వు అన్న తల్లి మాటలు రామ్కి చెంపపెట్లా అనిపించాయి. తల్లి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. తల వించుకొని నన్ను క్షమించమ్మా, నీ మనసును కష్టపెట్టి నేను చాలా తప్పు చేశానని రామ్ కంటతడి పెట్టుకున్నాడు. కొడుకు బాధపడటం చూసి, చాచా అవే మాటలురా, నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. నేను ఎక్కడున్నా మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అనవసరంగా నా గురించి బాధపడకు. నన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి రావచ్చు అంది శకుంతల. అంటే అమ్మా, నువ్వు నాతో రావటం అసలు కుదరదా అడిగాడు రామ్. లేదు నాన్న అని కళ్ళ నుంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని కొడుకు కంట పడనీయకుండా మొహాన్ని తిప్పుకొని, నేను వెళ్ళాలరా, ఇప్పుడు క్లాస్ ఉంది అని శకుంతల అనడంతో, సరే అమ్మా నీ ఇష్టం అంటూ బరువెక్కిన హృదయంతో రామ్ అక్కడి నుంచి వెనుదిరిగాడు. కొడుకు ముందు తన బాధని బయటపెట్టలేకపోయిందే కానీ ఆ తర్వాత శకుంతల తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. రామ్ ఆశ్రమం గేటు దాటి వెళ్లే వరకు ఏడుస్తూ కొడుకుని చూస్తూ ఉండిపోయింది శకుంతల. మరి ఇదండి రోజు కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం.